ఇంకోసారి జగన్మోహన్ రెడ్డికి ఛాన్స్ ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నాం సార్. ఎందుకంటే ఓటమి ఆయుధం మన చేతిలో ఉంది కాబట్టి ఒకసారి ఆయన ఎమ్మని మనం దింపేయచ్చు. నాదెండ్ల భాస్కరరావు ఉన్నప్పుడు జరిగినట్లు మనం కూడా దాన్ని ఆయన ఏమైనా చేస్తే కానీ మనం కూడా తీసేయచ్చు అని. జగన్ గారు వస్తే బాగుంటుంది. వాళ్ళ ఆయన కూడా కొంతవరకు అందరికి బాగానే చేసినాడు కదా, ఆయన కూడా వస్తే బాగుంటుంది అని చెప్పి ప్రజలు అనుకుంటున్నాము. సరే పార్టీలు నాయకులు వాళ్ళ డబ్బుల కోసం మారుతున్నారు, వాళ్ళు ప్యాకేజీలు తీసుకొని ఎమ్మెల్యే సీట్లు మారుతున్నారు. ఎవరు ఊకే మారరు పార్టీ. ప్రజలు మేమే మోసం పోయి ఓట్లు వేస్తున్నాము కాబట్టి నాయకులను నమ్మదలుచుకోలే. ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీలో గెలిచా ఎమ్మెల్యే మా దగ్గర మంచి పనులు చేస్తానే, మళ్ళీ తెలుగుదేశం డబ్బులు ఇస్తే దాంట్లోకి మళ్ళీ వైఎస్ఆర్ పార్టీకి వెళ్తే మళ్ళీ దుడ్డు ఇస్తే ఇంకా వాళ్ళని నమ్మడంలే, నాయకులను నమ్మదలుచుకోలే. నా వరకు ఇంకంతా పార్టీలు మారడమే. వాళ్ళు డబ్బులు కావాలా, ప్యాకేజ్ కావాలా, ఏమైనా లాభాలు ఉంటే వాళ్ళు పార్టీ మారుతారు. మణిగాంధీ అయినా అనుకో, ఇంకో రెడ్డి అయినా అనుకో, ఎవరైనా అనుకో, ప్రభుత్వాలు అనేది ఎట్లా డబ్బులకు అమ్మడబోతారు ప్రజలు అనేది పూర్తి వాళ్ళ అవగాహన అయింది నాయకులది. ఈ నేలను కొంటాము, మళ్ళీ 5 ఏళ్ళు చంపుతాము కాబట్టి ప్రజలు కూడా తెలుసుకుంటారని అనుకుంటున్నా. నా వరకు చాలా జాగ్రత్తగా ఉండరు ప్రజలు. వాళ్ళకి ఎవరి మాట అయినట్ట లేరు. వాళ్ళ ఆత్మ ఎట్లా ఉంటే అట్లా ఓటేస్తారు. వాడు డబ్బులు ఇస్తే తీసుకుంటారు, వీడు డబ్బులు ఇస్తే తీసుకుంటారు. డబ్బులు అడగండి, డబ్బులు తీసుకోకుండా అయితే ఓటు ఎవరికి వేయరు. పవన్ కళ్యాణ్కి సార్ మిత్రపక్షంగా ఉంటే బాగుంటుంది జగన్తో. పవన్ కళ్యాణ్ ఈయన పెద్ద మేధావులే ఇంకా అల్లాడుతున్నారు. ఇంకా ఆయన ఏం చేస్తాడు, ఆయనది ఏం లేదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి వస్తే న్యాయం జరుగుతుంది అనుకుంటున్నా. ఆయన పాలనలో మాకేం పెద్ద అభివృద్ధి కనపడలేదు. మాకు ఈ వైఎస్ పాలన ఏమైనా అభివృద్ధి కనపడుతుందేమో అని మేము అనుకుంటున్నాం, ఆశిస్తున్నాం. ఆయన వస్తే మంచి చేస్తాడని. జగన్ రావాలి మేడం, ఆయన వస్తేనే మంచి పనులు చేసేది మేడం. జగనే మేడం బాగానే చేస్తున్నారు కానీ ఫస్ట్ నుంచి అధికారంలో ఉన్నప్పుడు చేసింటే బాగుండు. ఇప్పుడు ఎలక్షన్ల టైం ముందర చేస్తాము. చంద్రబాబు నాయుడు గారు వస్తే బాగా జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఒక పెద్ద మంచి వ్యక్తి కాబట్టి ఆయన ఉన్నందుకు హైదరాబాద్ డెవలప్ చేసింది కూడా చంద్రబాబు నాయుడు గారని. హైదరాబాద్ హైటెక్ సిటీ చేసింది కూడా చంద్రబాబు నాయుడు గారే. ఆయన చేసిన తర్వాత కేసీఆర్ గారు ఇళ్ళలో మన రాష్ట్రాన్ని వేరే రాష్ట్రంగా చేసినారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు వస్తేనే బాగుంటుందని మా అభిప్రాయం. జగన్ గారి కంటే జగన్ గారు చిన్న వయసు, ఆయనకేం తెలియదు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నట్టయితే వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఈయనకు అనుభవం తక్కువ కదా. ఈ చంద్రబాబు నాయుడు గారు నిధులు ఎక్కడి నుంచే కానీ తేగలుగుతారు, చేయగలిగే ఒక ఉద్దేశం ఉంది. ఈ జగన్ గారికి చిన్న వయసు, ఏం పెద్దగా తెలియదు, ఎక్కడ ఏం చేయాలి, ఎవరితో ఏం మాట్లాడాలి అనేది తెలియదు. ఇదే ప్రభుత్వం కంటిన్యూ కూడా అవుతుంది అని ఒక కోరిక, ఉద్దేశము. మొత్తం మీద సీట్లు కూడా మొత్తం చంద్రబాబు నాయుడు గారు వస్తారని ఒక ఉద్దేశం అంటున్నారు. చంద్రబాబు నాయుడు వస్తేనే బాగుంటుంది. ఎందుకంటే ఒక విజన్ ఉన్న మనిషి, ఒక వ్యక్తిగతంగా కూడా అన్ని రకాలుగా మన రాష్ట్రానికి సాయం చేయగలుగుతారు. వ్యవసాయానికి అందులో ముఖ్యంగా పెద్దపీట వేసినారు. పాడి పరిశ్రమకు కొంచెం ఇంకా ఎక్కువ ప్రయోజనం కలిగించాలి. రైతు రథ పథకం బాగుంది. అవి కొంచెం అవినీతి లేకుండా అందరికీ వర్తించే విధంగా ఉండాలి. వికలాంగులకు వృద్ధాప్య పింఛన్లు అవి 2000, 3000 చేసినందుకు ఇంకా మంచి ప్రయోజనము. రుణమాఫీ కొంచెం సరిగ్గా చేయలేదు, అదొక్కటి చేసింటే బాగుండేది. పంట నష్టం కూడా రావాలి, అది కూడా రాలేదు. ఇంకా కొన్ని రైతులకు ఇంకా కొంచెం మంచి పథకాలు, మంచి ప్రయోజనం చేకూర్చాలని కోరుతున్నాను. జగన్ గారికి అనుభవం లేదు, అనుభవము ఇంకా కొంచెం చాలా ఉండాలి అతనికి. ఆయనకు అసెంబ్లీకి రావడం లేదు. అసెంబ్లీకి మెయిన్గా అసెంబ్లీకి వస్తే ప్రజల విషయాలు చర్చించడానికి కూడా బాగుంటుంది. ఇంకా కొంచెం వచ్చే 5 సంవత్సరాల తర్వాత అయితే జగన్ గారికి ఇస్తే బాగుంటుందని నా ఉద్దేశం. వాళ్ళు వస్తేనే బాగుంటుంది, టీడీపీ ప్రభుత్వం వస్తేనే బాగుంటుంది. ఇప్పుడు వీళ్ళని చూసినాం కాబట్టి ఈసారి గవర్నమెంట్ మారితే బాగుంటుందేమో మేడం. చేస్తున్నారు ఒకరే అయితే అటు ఇటు మారుతుంటే గవర్నమెంట్ ప్రజలకు బాగుంటుంది అని నా అభిప్రాయం. ఇంకా చూడలే కదా, వాయినత ఒకసారి చూద్దాము అని. మార్పు అంతే. గవర్నమెంట్ ప్రజలకు మనకు బాగా చేయాలి. అందరూ అన్ని పథకాలు చేరవేస్తే బాగుంటుంది మేడం. గవర్నమెంట్ మారితే బాగుంటుందేమో అని. ఒకసారి వాయనకు ఒకసారి వీణకు మారితే మంచి జరగవచ్చేమో. వాళ్ళ రాజశేఖర రెడ్డి గారి పాలన చూసినాము, వీణని చూస్తే కొద్దిగా బాగుంటుందేమో అని ఒకసారి. మళ్ళీ వీణను ఒకసారి చూసిన తర్వాత వాయనను కూడా చూడొచ్చు. వాళ్ళు వీళ్ళు అనేది తేడా ఉండకుండా ప్రజలకు బాగుండాలి కోరుకుంటే మంచిగా ఉంటుంది మేడం. జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి కావాలంటే కొన్ని పనులు కావాలి కదా. ఇన్నాళ్ళైనా కూడా మాకు అదే ఇట్లా రోడ్ల మీదనే బతుకుతాం. మాకంటూ ఒక సైట్ లేదు, ఏం లేదు, ఒక ఇల్లు లేదా ఆధారం అంటూ ఏం లేదు. ఇస్తాం అంటున్నారు. ఇప్పటికే 5 ఏళ్ళు అయిపోయింది.
మళ్ళీ ఎలక్షన్లో వచ్చా ఇంతవరకైనా కూడా మాకేం లేదు. మేము ఏమైనా పని చేసుకోవాలంటే కూడా రోడ్ల మీదే, అది వ్యాపారం జరిగితే సరిపోయింది. ఇది జరగకుంటే ఆ రోజు కూడా మా క్లాసే. అందుకోసం మళ్ళీ జగనన్న రావాలి, వస్తేనే మళ్ళీ కొన్ని పనులు జరుగుతాయని మేము అనుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు ముసలిళ్ళకి వాళ్ళకి బాగా పనిచేస్తున్నాడు కాబట్టి ఆయన అయితేనే బాగుంటుంది. ఏంటంటే కొన్నేళ్ళు అనుభవం అయినా మంచి కదా, మళ్ళీ ఇప్పుడు కొత్త వాళ్ళు వస్తే ఎట్లనో ఎంగుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి అంటే కొత్త కదా, ఆయన చేస్తా అంటాడు, చేస్తాడో చేయడో ఎవరు చూసినారు. ముందర చెప్పేది ఈయన చెప్పినాడు ఎమ్మడ చేస్తున్నాడు. సార్ దీన్ని నిదానంగా జరుగుతుంది ప్రాసెస్. ఇప్పుడు రాబోయే ఎన్నికల ప్రకారం చూస్తే సార్, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చూస్తే ప్రత్యేక హోదాని మెయిన్గా ఇద్దరు తీసుకుంటున్నారు. ఇప్పుడు మనకి ప్రత్యేక హోదా ఇచ్చేది వీళ్ళిద్దరితో అయితే సాధ్యం కాదు. మెయిన్ కేంద్రం మనకి మెయిన్ కావాల్సిందే. ప్రత్యేక హోదా మీద ఇద్దరు పోటీ చేస్తున్నారు, కానీ ఎవరు మద్దతు ఫస్ట్ ప్రకటిస్తే వాళ్ళకి ప్రధానమంత్రిగా పోటీ చేయడానికి వీళ్ళు సపోర్ట్ చేస్తామంటున్నారు. కానీ ప్రధానమంత్రి వీళ్ళిద్దరు నిర్ణయించేది కాదు కదా, మొత్తం టీడీపీ ప్రభుత్వం వస్తుంది. అది పథకాలను అమలు చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు లోన్లు కానీ ఆర్థిక ఇబ్బందులు ఉన్నాం, ప్రత్యేక హోదా లేకుండా మనకి చాలా ఇబ్బందులు ఉన్నాం. ఇప్పుడు రాహుల్ గాంధీ అయితే ఇస్తున్నాడు కదా, వాళ్ళు వస్తే మేలు అని అనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు వస్తాడు సార్, బాగుండే పథకాలు కూడా బాగున్నాయి. మాకైతే పక్క చంద్రబాబు పరిపాలన బ్రహ్మాండంగా ఉంది. ఇప్పటికైతే ఎలాంటి ప్రాబ్లం లేదు. జాటికి చెప్పడం ఇప్పుడు ప్రజలుగా ఇప్పుడు జరిగేది బ్రహ్మాండంగా జరుగుతుంది. మరి ఆయనకే గెలిపించాలని మా ఆలోచన. చంద్రబాబు, ఎన్టీ రామారావు సానుభూతి. ఎన్టీ రామారావు గురించి ఏ దానికైనా సిద్ధం. చంద్రబాబు నాయుడు వస్తేనే బాగుంటుంది. ఏదో ముస్లిం అది ఇస్తాడు కానీ జగన్ వస్తే మేలు అనుకున్నాం. మాకైతే జగన్ వస్తాడు అనుకుంటున్నాము. బాగుంది అంటే ఇప్పుడు మామూలుగా 1 month కింద అన్నీ చేయడము అది అంటే అందరికీ అదే ఉంది. కానీ యాక్చువల్గా అయితే మామూలుగా బైఫర్కేషన్ జరిగింది కదా, స్టేట్ విభజన అయింది కాబట్టి కొంచెం బాగానే చేసినాడు. అంటే మొత్తానికైతే కొంచెం సీనియారిటీ కాబట్టి చంద్రబాబు యాది రుణమాపిల్ల యాదిలే పంట నష్టంలే రాసుకొని పోయి రాయావిలే ఒక్కటి కూడా లేదు సార్. ఆడలో పొదుపులో చింబు అంటున్నారు కానీ దానిలో వాళ్ళ ఒక బోకర్స్ చేస్తారు కానీ ఇది అంత అన్ని బూటకం సార్. అంత చూస్తుంటే బేస్గా అనిపిస్తుంది. ఆయన వస్తేనే అమరావతి అయ్యేది. చంద్రబాబు నాయుడు వస్తేనే అమరావతి అయ్యేది కూడా బాగుంది. ఇప్పుడు ఇంకా ఈ రుణం ఆపేసినాడంటే ఇంకా ఆయననే గెలిచేది. ఇంకా ఈ రెండు కంతులు ఈ నెలలో ఈ 2 కంతులు కానీ వేసినాడంటే ఖచ్చితంగా ఆయన కన్ఫర్మ్ వస్తాడు. ఇంకా జగన్ గారికి ఈ రౌండర్ లేదు. చంద్రబాబు వస్తే ఆయన పథకాలు అన్ని సంక్షేమ పథకాలు అన్నీ బాగానే ఉన్నాయి. అన్ని గోకులం కానీ పశువులకి ఈ ఆదరణ పథకం కానీ అన్ని బీసీలకి అందరూ వాళ్ళకి న్యాయం చేస్తున్నారు సార్. అన్ని పథకాలు ఆయన సంక్షేమ పింఛన్ కానీ నిరుద్యోగ వృద్ధి కానీ అన్ని పథకాల సంక్షేమ పథకాలు ఆయన చేసినట్టు అన్నీ బాగానే ఉన్నాయి సార్. మహిళలకి పొదుపు లక్ష్యం వాళ్ళకి కానీ డ్వాక్రా మహిళలకి అందరికి బాగా చేసినారు సార్ న్యాయం లేకుండా. చంద్రబాబు రావాలి. టీడీపీ ఎకరాకింత పొలం బాగా దండిగా డబ్బులు ఇస్తున్నాడు. మాకు చేయాలంటే చంద్రబాబు నాయుడే బాగా ఇష్టం, సంతోషం. మళ్ళీ వచ్చేది కూడా చంద్రబాబు నాయుడే. లోన్లు కూడా ఆయననే, బ్యాంకు రుణమాఫీలు అన్నీ ఆయననే చేస్తున్నాడు బాగానే. మాకు జగన్ కావాలి. జగన్ వస్తే రాష్ట్రం బాగుపడుతుంది, వానలు బాగుపడతాయి. చంద్రబాబు వస్తే వానలు నాశనం అవుతాయి, రైతులు కన్యగా ఏం పనికి రాకుండా అయిపోతారు. ఏదో ఈ గతే పడుతున్నాం చూడి. గెలిచినప్పుడల్లా ఇదే కాలమే మాకు. జగన్ వస్తే బాగుంటుంది అనుకోవడం మేము. జగన్ మంచి చేస్తారనుకుంటున్నా. లేదు 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 ఈ రౌండ్ లో లేడులే. గెలుచుకొని కూడా జగనే జగన్ ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది. చూద్దాం, ఒక పారి చూద్దాం అంతే. ఒక ఛాన్స్ చేయండి, ఇంకా ఎట్లా తెలుస్తుంది, దోచుకుంటే ఎట్లా తెలుస్తుంది. ఈయన కనుక ఏం చేసినాడు కనుక ఇప్పుడు జగన్ ఒకసారి చూడాలా అంతే. వాడు దోచుకుంటాడో లేదో చూడాలా, దోచుకునేది లేదో చూడాలా అంతే. మాకు జగన్ వస్తే బాగుంటుంది. దేనికంటే రైతులు ఏమంటారు, రైతులకు పిల్లలకి కానీ బాగా చేస్తున్నాడు. అందులో ఇంకా వచ్చేసి మనకి చంద్రబాబు ప్రభుత్వం చాలా ఏం బాగలేదు చేశారు. వల్ల ఇప్పుడు ఎలక్షన్ల ముందరే చేశారు. జగన్ చెప్పినాకే చెప్పినాడు, పెన్షన్ 2000 చెప్పినాడు, ఈయన చెప్పినాడు. నిరుద్యోగ చెప్పినాడు. ఎప్పుడు ఇచ్చినాడు? ఆయన గెలిచినది ఎప్పుడు ఇచ్చినాడు? ఊర్లో ఎంతమందికి వస్తున్నాయి అది ఎంక్వైరీ చేయండి. ఊర్లో ఎంతమందికి వస్తున్నాయి నిరుద్యోగ? ఆడ ప్రతిపక్షం బాగా ఎదురుగా అన్ని వాడిని ఉన్నది, వాడిని ఫాలో అవుతుంది, నవరత్నాలు ఫాలో అవుతున్నాడు. మాకు జగన్ అయితే రావాలి ఖచ్చితంగా. చూడాలా, ఒకసారి చూస్తే మాకు గుడిలో మాకు ఆత్మ, మాకు గుండె అయినా మాకు ఇంకా ఫుల్ సార్. మాకు వైఎస్ఆర్ మీద మాకు మనమే. మాకు జగన్ అన్న మాకు వస్తే మాకు బాగుంటుంది సార్. మా ప్రభుత్వం బాగుంటుంది. ఏ సార్ అది సార్ మాకు పింఛన్లు ఇస్తాను కానీ ఇలా సార్ ఇంతవరకు అయింది. మేము డప్పు కొట్టలేదు సార్. మేము పింఛన్లు ఇస్తాను కానీ చూడు సార్ నా ఫుల్ అంటే నా 40 వాళ్ళకి ఇస్తాడు సార్. మాకు ఏడు ఇస్తాను చెప్తే నాకు ఉండేది 27, 30 ఉంటుంది అంతే. మరి నాకు 40 ఏళ్ళు అంటే నాకు నా వయసులోకి అయిపోతుంది కెన్నగా. అందుకని మాకు అన్న రావాలి సార్ మాకు జగన్ అన్న.
ఆయన వస్తే మాత్రం మాకు ఖచ్చితంగా అది ఎవరో సార్ ఒకసారి చూడాలంతే. ఈయన ఆర్సీకి వచ్చింది, చూసి ఆర్సీకి వచ్చింది. వర్షాలు పడవు, వర్షాలు కూడా అసలు నీళ్ళు తాగడానికి లేవు ఇక్కడ పరిస్థితి. జగన్ వస్తే బాగుంటుంది సార్. పింఛన్ 3,000 అంటే ముసలిళ్ళకి బాగుంటుందని చెప్తున్నాను. 2,000 చేసా అంటే ఇక్కడ ఇప్పుడు అప్లై చేసే వాళ్ళకి రాలేదు, వేరే వాళ్ళ ప్రభుత్వం ఉన్న వాళ్ళకి వస్తున్నాయి ఇక్కడ అట్లా. ఎవరు కొద్దిగా పెద్ద తిరిగితే వాళ్ళకి వస్తున్నాయి పింఛను, వేరే వాళ్ళకి వస్తలేవు. ఎవరేం చేసేది, ఎవరు వచ్చినా ఏం చేసేది, ఎవరు చేయలేవు. అప్పటికప్పుడు చెప్తారు, 1 రూపాయి కూడా ఎవరు చేయరు. అంత డంచిక్ మాటలు చెప్తుంటారు. అంతంగా అన్ని డమ్మి మాటలు, ఉత్తమ మాటలు చెప్పేది. మీరు అది చేస్తాం ఇది చేస్తామంటారు, యాది ఏం చేయరు. ఎవరు ఏం చేయరు, ఎవరు వచ్చినా కూడా ఏం చేయరు. బీదవాడు ఉన్నది బీదవాడే ఉంటాడు, కానీ పైకి రాడు అసలుకి. ఉన్నవానికి ఇస్తారు కానీ లోన్లు కానీ ఏదైనా లోన్కి ఇస్తారు. కానీ ఈడ చూస్తే పంచాయతీ కార్యాలయంలో చూస్తే సతాయిస్తారు. లోన్లు ఇస్తప్పుడు ఏదైనా డబ్బులు లంచం ఇస్తున్నారు. లోన్లు ఇవ్వకుండా ఈ డంపిక్ నాయన్లు, కార్యదర్శి నాయన్లు, ఆ నాయన్లు ఉంటారు కానీ లంచాలు తీసుకొని పనులు చేస్తున్నారు. 1 రూపాయలు లంచం లేనిది ఏ పనులు చేయరు. కాబట్టి మీరు కూడా ఎవరేం చేయరు, మేము కూడా ఓట్లు ఎవరికి ఏం పోండి. ఆయనకంగా అంత అవగాహన లేదులేండి, ఆయనకంత అవగాహన లేదు. ఇంకా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఏమైనా న్యాయం జరగవచ్చు అని అనుకుంటున్నాం మేము. పవన్ కళ్యాణ్ వస్తే మంచిగా జరుగుతుంది. ఆయన ఏం చేస్తున్నాడు బాగుంది, ఇప్పటికైతే ఇప్పుడు బాగా చేస్తున్నాడు. 1 సీట్ లేదు. తుత్తులి ప్రజలకు నరేంద్ర మోడీ దగ్గర నుంచి 229 కోట్లు శాంక్షన్ చేయించినాడు వరద బాధితులకి. అట్లా అటువంటి వాళ్ళు వస్తే ఏం వచ్చినాక ఇంకా పవర్ ఎక్కువ ఉంటుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.